ఇవ్వాలనుకుంటున్నాను. అమెరికాలోని ఒక స్టేట్ పార్క్, దాని పేరైతే లేక్ మినరల్ వెల్స్ స్టేట్ పార్క్. ఇదైతే టెక్సస్ రాష్ట్రంలో అయితే ఉంది. ఒకవేళ డాలస్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళాలంటే ఒక 2 hours అయితే మనం జర్నీ చేయాల్సి ఉంటుంది. ఇక మేము డాలస్ నుండి లేక్ మినరల్ వెల్స్ స్టేట్ పార్క్ అయితే చేరిపోయాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఎంట్రన్స్లో లేక్ వెల్స్ స్టేట్ పార్క్స్ది. సో ఇక్కడ మనం కార్ పార్క్ అయితే చేసుకొని టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ టికెట్ మనకి పర్ పర్సన్కి $7 అయితే పే చేయాలి. సో మేము 3 members ఉన్నాం. సో $21 అయితే పే చేసాము, టికెట్ తీసుకున్నాము. సో ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి కార్లో అయితే వెళ్ళిపోవచ్చు. టికెట్ కొన్న తర్వాత ఇక్కడైతే ఒక రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు మనకి, ఏమేమి వ్యూస్ ఉంటాయి అక్కడ అనేసి. సో మేము ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఒక లేక్ అయితే వచ్చింది. ఆ లేక్ దగ్గరికి వెళ్ళి ఇంకా చూస్తున్నాము. అక్కడ ఏంటంటే మనం బోటింగ్ చేసుకునే వాళ్ళు బోటింగ్ చేయొచ్చంట. ఇంకా తర్వాత ఇంకా స్విమ్మింగ్ చేసుకునే వాళ్ళకి స్విమ్మింగ్, కయాకింగ్, కనోయింగ్, పెడల్ బోటింగ్ కూడా ఉందంట. ఇంకా ఫిషింగ్ కూడా అక్కడ ఫ్రీ అయితే ఉందంట. సో మనం అక్కడ జస్ట్ ఒక టికెట్, ఫిషింగ్ ఫ్రీ అంట, కానీ మనం బోట్కి అయితే మనం పే చేసి మనం బోటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సమ్ డిఫరెంట్ ఫిషెస్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సమ్ బాస్ ఫిష్, క్యాట్ ఫిష్, సన్ ఫిష్ లాంటివి అయితే ఉన్నాయంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఓన్గా వాళ్ళ ఓన్ బోట్ తెచ్చుకొని కూడా ఇక్కడ లేక్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. అక్కడ కనిపించిన బోట్ మనకి ఆయన కార్కి డైరెక్ట్ కనెక్ట్ చేసేసి ఇక్కడ తీసుకొచ్చి దాని లోపలికి అయితే వెళ్ళిపోయి మంచిగా ఫిషింగ్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళు. ఇదైతే నైట్ వ్యూ, మీకు ఫస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ నైట్ వ్యూ ఎంత బాగుందో. సో దాని తర్వాత నేను మీకు డే మొత్తం ఏం చేసామో నేనైతే మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది మనకి స్కై అయితే. ఇలాంటిది నేనైతే చిన్నప్పుడు పెయింటింగ్లో అయితే చూస్తుండే. ఇంక ఇక్కడ ఏంటంటే మనము హైకింగ్ చేయొచ్చు, అంటే కొండలపైనకి నడుచుకుంటా వెళ్ళొచ్చు. సైక్లింగ్ కూడా ఉంది. హార్స్ ఉన్న వాళ్ళు హార్స్ రైడింగ్ కూడా ఇక్కడికి వస్తారంట. చూస్తున్నారు కదా, మేమైతే చాలా చాలా దూరం నడుస్తున్నాము, హైకింగ్ చేసాము. నాకైతే అస్సలు నడవడం ఇష్టం ఉండదు, కానీ ఈ ప్లేస్ చూసాక నడుస్తూనే ఉన్నాను. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా కొంచెం దూరమే నడుద్దాము అనేసి నన్నైతే నడిపిస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇంకా మధ్యలో అయితే ఇలా రెస్ట్ అయితే తీసుకున్నాము. వాళ్ళు నేను ఎక్కడ ఆగిపోతానో అనేసి మధ్యలో నన్ను పిలుస్తూ ఉన్నారు రా అనేసి. సో అక్కడైతే చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. మనం కొంచెం స్లిప్ అయినా కానీ కింద పడిపోయేలాగా ఉంది. ఇంకా లేక్ కూడా మనకి అంతంత మాత్రంగానే స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ప్రీతం అయితే టెన్షన్ పడుతూ ఉన్నాడు, నీకు కాల్ చేస్తే నువ్వు దాంట్లో పడిపోతావు, మళ్ళీ నిన్ను కాపాడడానికి కూడా ఎవరు ఉండరు ఇక్కడ, ఇది మొత్తం అడవి అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన అన్న మొత్తం ఎక్సర్సైజ్ అయితే చేసేస్తున్నాడు. సో పుషప్స్తో అయితే స్టార్ట్ చేశాడు, అలా జాగింగ్, నెక్స్ట్ రన్నింగ్, జంపింగ్ కూడా చేశాడు. సో ఇక్కడ మేమైతే నేచర్ని చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత ఇంకా ఎక్సర్సైజ్ అయిపోయింది, అన్న ఇంకా మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేశాడు. చూస్తున్నారు కదా, సో ఇలా ఇంకా అలా వెళ్తూ ఉంటే మాకైతే చాలా క్యాంపింగ్కి అవసరమైనవి అయితే కనిపించాయి. చూసారు కదా, అక్కడ కార్కి కనెక్ట్ అయిన ఒక ఇల్లు అయితే ఉంది. వాళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అలాంటి తీసుకొని వెళ్తారు. సో నైట్ వ్యూ కోసం వాళ్ళైతే స్టేట్ పార్క్కి అలాంటి వ్యాన్లో అయితే వెళ్ళి మంచిగా అక్కడ వంట చేసుకొని నైట్ స్టే అయితే చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదంతా క్యాంపెయినింగ్ వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే అది January 1st టైంలో వెళ్ళాము. సో అందరూ ఫ్యామిలీస్తో అయితే ఇలా స్టేట్ పార్క్కి వచ్చి అయితే అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి స్టేట్ పార్క్లో మాకైతే పక్కా డియర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నార్మల్ పార్క్ అయినా కానీ ఇక్కడ డియర్స్ అయితే చాలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వ్యూ ఇది సన్సెట్ టైంలో అంత వ్యూ అయితే కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, మన అన్న చెట్టు కూడా ఎక్కేసాడు. ఇంకా ఇది బ్యాక్ సైడ్ కనిపించేదంట ఫుట్బాల్ గ్రౌండ్. ఇంకా హార్స్ రైడింగ్కి కూడా ఇది అప్పుడప్పుడు ఇక్కడ హార్స్ రైడింగ్కి కాంపిటీషన్స్ కూడా జరుగుతాయంట. మనకి క్యాంపెయినింగ్కి అవసరమైన సామాన్లు అయితే లేకపోతే మనకైతే అక్కడ రూమ్ కూడా మనం రెంట్ తీసుకొని అక్కడే రోజు మొత్తం వంట కూడా చేసుకోవచ్చు. క్యాంప్ ఫైర్ కోసం అక్కడ అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి, షవర్స్ ఉన్నాయి, పిక్నిక్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో మనకి అక్కడికి వెళ్ళినప్పుడు నైట్ స్టే కోసం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మనకి. సో ఇది చూడడానికి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. నేనైతే నా మాటలతో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ప్రతి ఒక్కరు వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ కావాల్సిన ప్లేస్ అనిపించింది. ఇంకా మనం ఏదైనా సాడ్ మూడ్లో ఉన్నా ఎప్పుడైనా కానీ అక్కడికి వెళ్ళి జస్ట్ నేచర్ని ఎంజాయ్ చేస్తే చాలు. నేను చూసిన చాలా దాంట్లో యూఎస్ఏలో అయితే
నేనైతే అబ్జర్వ్ చేశాను యూఎస్ఏలో అయితే చాలా పార్కులు అయితే ఉన్నాయి, స్టేట్ పార్కులు కూడా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు అనుకుంటా. సో నేచర్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు, పెట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇంట్లో పెట్స్ అయితే పక్కా ఉంటాయి ఇక్కడ వాళ్ళకి. సో ఇంకా నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ వాక్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ప్రీతం ఎనర్జీ, అన్న ఎనర్జీ అయితే ఎప్పుడు కాన్స్టాంట్గా స్టేబుల్గా అయితే ఉంది. వాళ్ళు ఇంకా నడుద్దాం అనే ఫీల్లో అయితే ఉంటున్నారు. నాకు మాత్రం ఒక 1 అవర్ నడిచిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అనిపించింది. కానీ ఇలాంటి వ్యూస్ అప్పుడప్పుడు మధ్యలో చూస్తుంటే వామ్మో అసలు ఏంటి, మనం కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకురావాల్సి ఉండే. అసలు మేము ఫుడ్ కూడా ఏం ప్లాన్ చేసుకోకుండా వచ్చామన్నమాట. సో అందుకోసమే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. సో మనం ఎప్పుడైనా ఇలాంటి పార్క్కి వెళ్ళినప్పుడు అర్థమైంది, మనం మంచిగా ఫుడ్ అయితే చాలా తీసుకెళ్ళాలి. సో నడుచుకుంటూ మళ్ళీ మధ్యలో ఆకలినప్పుడు తినుకుంటూ మళ్ళీ ఇంకా ఎంతసేపు అయినా నడిచేలాగా ఉండాలన్నమాట. సో ఎప్పుడైనా మనము ఇలాంటి స్టేట్ పార్క్ వెళ్ళినప్పుడు ఫుడ్ మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా నేను, చాలా డియర్స్ అయితే కనిపిస్తాయి మనకి ఇలాంటి స్టేట్ పార్కులలో. సో ఇక్కడైతే మనకి డియర్స్ కూడా కనిపించాయి. ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికంటే ఇక్కడ నేచర్ ప్రోగ్రామ్స్, రేంజర్ గైడెడ్ వాక్స్, స్టార్ గేజింగ్ లాంటి కార్యక్రమాలు అయితే ఉంటాయంట. సో నైట్ అయితే మనకి ఇక్కడ మంచిగా స్టార్ గేజింగ్ అయితే కనిపిస్తుందంట. సో ఇంకా చూపివ్వడానికి ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మేమైతే హాఫ్ మాత్రమే కవర్ చేయగలిగినాము కార్లో అయినా కానీ. సో ఇంకా వాక్ అయితే ఓన్లీ 1-2 అవర్స్ నడిచిన తర్వాత ఇంకా నా వల్ల కాదు. కానీ ఇంకా కార్లో అయితే మేము చాలా వరకైతే కవర్ చేయడానికి ట్రై చేసాము, బట్ అది కూడా కాలేదు. సో అంత పెద్దగా ఉంది అన్నమాట ఈ పార్క్ అనేది. సో మీకు కూడా అనిపిస్తుంది కదా ఇలాంటి ప్లేస్కి వచ్చి టైం అయితే స్పెండ్ చేయాలని ఫ్యామిలీస్తో అండ్ ఫ్రెండ్స్తో. నాకైతే ఇంక అర్థం కావట్లేదు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి. ఇంకా నేను చూసింది అయితే మీకు మాటల్లో అయితే అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. మనం ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. సో చూస్తున్నారు కదా, నేను మీకు క్యాంపెయినింగ్ ఇల్లులు రెంట్కి ఇస్తారన్నా అదే అన్నమాట అక్కడ కనిపించేది. ఇంక ఇది మొత్తం ఫుల్ లేక్ వ్యూ. ఈ లేక్ కూడా చాలా పెద్దది అన్నమాట. ఇక్కడైతే మనకి లేక్కి చుట్టుపక్కల అయితే కొండలు ఉన్నాయి. సో ఇలాంటి వ్యూ ఉంది నాకైతే అనిపించింది. మనం భద్రాచలం వెళ్ళినప్పుడు పాపికొండల వ్యూ లాగా అనిపించింది. మనకి యూఎస్ఏలో కూడా ఇలాంటి ఇదైతే మంచిగా ఉంది, మనం ఇండియాని ఫీల్ అయ్యేలాగా అని. సో ఇక్కడ వెళ్తున్నప్పుడు అయితే మనం కొంచెం స్లోగా వెళ్ళాలి. అక్కడక్కడ కార్ కూడా స్లిప్ అయ్యే పరిస్థితి ఉంది అన్నమాట. సో అక్కడ వాళ్ళైతే డేంజర్ బోర్డ్ పెట్టి కొంచెం స్లోగా వెళ్ళమని అయితే చెప్తారు మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ. సో మనం అన్ని ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి వెళ్తే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు వెళ్ళినప్పుడు. సో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది? మీకు కూడా నచ్చిందా ఈ నేచర్ యూఎస్ఏలో కనిపించే స్టేట్ పార్క్ది? సో మీకు ఒకవేళ నచ్చితే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ నేను తీయాలనుకుంటే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ కమెంట్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మర్చిపోకుండా పక్కా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ప్రతి ఒక్క లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఓకేనా, మర్చిపోవద్దు. టాటా బాయ్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.